ప్రపంచ దేశాలు ట్రంప్ నిర్ణయం కారణంగా అట్టుడికిపోతున్నాయి. భారతీయులపైన కూడా ట్రంప్ నిర్ణయం చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. అమెరికా నుంచి ఇండియాకి అక్రమ వలసదారులు ఇప్పటికే ప్రారంభమైపోయారు. అమెరికా నుంచి C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో సుమారుగా 205 మంది ఇండియన్ని తిరిగి ఇండియాకు పంపిస్తోంది అమెరికా. అయితే ఈ ఫ్లైట్ మరి కాసేపట్లోనే పంజాబ్ లోని అమృత్సర్ లో ల్యాండ్ కాబోతోంది. భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి ఇంత మందిని అక్రమ వలసదారుని ఒకేసారి పంపించడం చాలా మొదటిసారిగా అమెరికా నుంచి భారత్కి ఎదురైనటువంటి ఒక ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అయితే 205 మంది, నేను చెప్తున్నా మరోసారి నుండి 205 మంది మరి కాసేపట్లో పంజాబ్ లోని అమృత్సర్ లో ల్యాండ్ కాబోతున్నారు. C-17 అటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో, ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ లో వారంతా కూడా రాబోతున్నారు. అయితే ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యం విషయానికి మేము ఈ వార్త చెప్పే ముందు పరిశీలిస్తే కనుక కేవలం 150 మంది కూర్చునేటువంటి సామర్థ్యం గలటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో 205 మంది అంటే అదనంగా 55 మంది వస్తున్నారంటే ఇక్కడ నేను చెప్పగానే మరో మాట మీకు చెప్తుంది ఏంటంటే వాళ్ళందరినీ కుక్కి పెట్టి ఒకరిపైన ఒకరిని కూర్చోబెట్టి, ఇక్కడ చూడండి లోపల దృశ్యాలు అవన్నీ కూడా నేను డెఫినెట్ గా వీటిని ధృవీకరించలేదు, వారంతా ఇండియన్స్ అని చెప్పాను, కానీ ఆ రకంగా కుక్కి పెట్టి అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించిన వారు అక్రమ వలసదారులుగా అమెరికాలో స్థిరపడ్డ వారందరికీ కూడా తిరిగి పంపించే క్రమంలో వారి చేతులకి సంఖ్యలు, కాళ్ళకి సంఖ్యలు, నోటికి మాస్క్, వారందరికీ కూడా చాలా ఇబ్బందికరంగానే తిరిగి పెట్టి పంపించేస్తున్నారు. సో బహుశా ఇండియన్స్ కూడా ఈ రకంగానే వచ్చి ఉంటారు. C-117 లోపల 205 మంది, దాని సామర్థ్యం కేవలం 150 అన్నప్పుడు అదనంగా 55 మంది వచ్చి ఉంటారంటే అందరినీ కుక్కి పెట్టి ఒకరిపై ఒకరిని కూర్చోబెట్టి బహుశా ఇండియాకి పంపించేస్తున్నారు. మరి కాసేపట్లో అంతా కూడా ఇండియాకి రాబోతున్నారు. జనరల్ గా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, అమెరికా వెళ్ళాలి ఇండియా నుంచి అంటే మనకు అయ్యే ఖర్చు ఎంత, ఫ్లైట్ టికెట్ ధర ఎంత అంటే నేను చూసిన వరకు సుమారుగా 30,000 నుంచి మొదలుకుంటే 80,000, ₹1,00,000 వరకు కూడా దాదాపుగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు C-17 అనే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తిరిగి ఇండియన్స్ పంపిస్తున్నారు చూడండి. వారి కోసం అమెరికా ఒక్కొక్కరి పైన ఏకంగా సుమారుగా ₹5,00,000 ఖర్చు చేస్తోంది. ఒక్కొక్కరి పైన ₹5,00,000 ఖర్చు చేస్తోంది. సుమారుగా ఈ యొక్క ప్రయాణం 8 కోట్ల రూపాయలతో వారందరూ కూడా తిరిగి వెనక్కి పంపిస్తోంది. ఇక్కడ చూస్తుంటే అమెరికా ఎంత పెద్ద మొత్తంలో ఒక ప్లాన్ చేసి అక్కడ ఉన్నటువంటి అక్రమ వసతులను మొత్తం కూడా తిరిగి పంపించే ప్రయత్నం చేస్తుందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో అమెరికా నిర్ణయం ప్రపంచ దేశాలపైన చాలా పెను ప్రభావం చూపిస్తోంది, ముఖ్యంగా ఇండియన్స్ పైన. అయితే ఇప్పుడు నేను చెప్పాను, నిన్న 17,940 మందిని అక్రమ వలసదారుని తిరిగి ఇండియాకి పంపిస్తున్నారని చెప్పుకొచ్చాను. మొదటి దశలో అయితే ఇప్పటి వరకు 205 మందిని ఇప్పటికే పంపించేస్తోంది. ఇంకా దశల వారీగా వీరందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించే అవకాశం ఉంది. సో 18,000 మందిని దశల వారీగా రోజుల చొప్పున లేకుంటే 2 రోజులకు ఒకసారి ఇదే రకంగా తిరిగి పంపించే అవకాశం ఉంది. అయితే ఒక రకమైన మంత్రాలు కూడా కొనసాగుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అమెరికా పైన భారం పడుతోంది. 8 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం ఏం కాదు కాబట్టి రైట్, ఆ డబ్బులు చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. 8 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది భారతీయులు కాబట్టి ఈ ప్రభావం చాలా తీవ్రంగా భారతీయులపై ఉండబోతోంది. సో 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్కొక్కరిపై ₹4,00,000 అంటే చాలా పెద్ద ప్రభావమే కనబరుస్తుంది. అమెరికాలో 7,25,000 మంది ఇండియన్లు ఉన్నారు. సరైనటువంటి ధృవపత్రాలు లేకుండా ఉన్నట్టుగా గుర్తించినటువంటి వారందరూ కూడా తిరిగి పంపిస్తున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో 205 మంది అమృత్సర్ లో దిగబోతున్నారు, పంజాబ్ లో ల్యాండ్ కాబోతున్నారు. పంజాబ్ ప్రభుత్వం కూడా దీనికి అన్నిటి సిద్ధంగా ఉంది. సో తమందరినీ కూడా రిసీవ్ చేసుకుని సిద్ధంగా ఉన్నట్టుగా పంజాబ్ ప్రభుత్వం కూడా ప్రకటించేసింది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి ఇప్పటి వరకు 17,490 మందిని గుర్తించినటువంటి అమెరికా మొదటి దశలో భాగంగా 205 మందిని తిరిగి పంపిస్తోంది. 205 మంది త్వరలోనే మరి కాసేపట్లో పంజాబ్ లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు. సో దాంట్లో ఎవరైనా భారతీయులకు సంబంధించి తెలుగు వారు ఉన్నారా? అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ, దాదాపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైన తర్వాత పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి ఆపరేషన్ ఇది. దేశంలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో అనుమతి లేకుండా, సరైన పత్రాలు లేకుండా ఎవరైనా తిరిగి వారి దేశాలకు పంపించేటువంటిది ద బిగ్గెస్ట్ ఆపరేషన్ ని చేపడతా ఉన్నారు. అయితే దాంట్లో ఏషియా నుంచి దాదాపు 8 లక్షల మందిని గుర్తిస్తే ఒక భారతీయులే దాదాపు దాంట్లో 7,50,000 మంది అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. దాంట్లో ఇప్పటికీ ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ లో 18,000 మందిని గుర్తించారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు వాళ్ళ దగ్గర. దీనికి సంబంధించి అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దీనిపైన వివరాలు ఇచ్చింది. పూర్తి స్థాయిలో కనీసమైనటువంటి పత్రాలు లేకుండా, కనీసమైనటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా వీళ్ళు అక్రమంగా
18,000 మందిని గుర్తించారు మొదటి దఫాలో. వాళ్ళందరినీ తిరిగి పంపించడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద ఈరోజు C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో 205 మందిని అమృత్సర్ పంజాబ్ కి తీసుకొస్తా ఉన్నారు. దాంట్లో వీరందరినీ కూడా నిజంగానే చేతులకు సంఖ్యలు వేసి చాలా వాళ్ళని ఖైదీలుగా బయటికి పంపించేటువంటి తీరు కనిపిస్తా ఉంది. అక్కడ వారందరినీ కూడా చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు అధికారులు. వారందరినీ కూడా దేశంలో ఉన్నటువంటి మొత్తం అక్రమ వలసదారుని ఇన్ఫిల్ట్రేషన్ మొత్తం ఎక్కడెక్కడ ఎవరైతున్నారో అనుమతి లేకుండా కనీసం సమాచారం లేకుండా వారందరినీ తిరిగి వారి దేశాలకు పంపిస్తా ఉన్నారు. మరి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలలో ప్రస్తుతం భారత్ నుంచి వెళ్ళినటువంటి వారు కాస్త ఆందోళన ఉంది. అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు, ఉద్యోగం చేయడానికి వెళ్ళారు, తర్వాత ఇంకా అక్కడే సెటిల్ అవుదాం మనం, ఏదో రకంగా అక్కడ కోచింగ్ తీసుకుందాం మనం, ఉన్నత చదువులు చదువుకుందామని వెళ్ళినటువంటి వారు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక ఆందోళన ఉంది. గతంలో అమెరికా అనగానే ఒక ప్రెస్టీజియస్ ఒక ప్రైడ్ కనిపించేది, కానీ ప్రస్తుతం అమెరికా అంటే ఆందోళన కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత. ఏ దేశంలో అయినా సరైనటువంటి అనుమతి తీసుకొని అనుమతి పత్రాలతోనే అక్కడ నివాసం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, చదువుకోవడానికి కానీ ఉద్యోగం చేయడానికి కానీ వర్క్ పర్మిట్ కోసం కానీ. కానీ వీళ్ళందరూ వివిధ కారణాలతో వెళ్ళినటువంటి వారు, కావాలని ఎక్కడ మోసం చేయాలనేటువంటి వెళ్ళినటువంటి వారు కాదు. అక్కడ చదువుకుందామని, ఇంకా ఇతరత్ర యూనివర్సిటీలో సీటు కోసమని వర్క్ పర్మిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ వచ్చిన తర్వాత సెటిల్ అయ్యామని కుటుంబం కోసం వెళ్ళినటువంటి వారు ఉన్నారు. తర్వాత సరైనటువంటి ఏజెన్సీలు వారిని పంపక ఆ రకంగా కూడా మోసపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తిరిగి రాలేనటువంటి సిచ్యువేషన్. సో వీరందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇమిగ్రేషన్ లో డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇదంతా కూడా బహిష్కరణ, దేశ బహిష్కరణ చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ అనేటువంటిది. ఇప్పటికీ 6 విమానాల్లో వివిధ దేశాలకు పంపుతా ఉన్నారు. C-17 ఇవన్నీ కూడా కార్గో విమానాలు. వాళ్ళందరినీ కుక్కి అందులో విమానాల్లో కుక్కి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కొద్దిసేపట్లోనే వాళ్ళు భారత్ చేరుకోనున్నారు. మనోజ్. రైట్ మధు, ఇప్పటి వరకు తిరిగి వస్తున్న దాంట్లో అంటే ఎవరైనా మన తెలుగు వారు ఉన్నారా? ఎవరికైనా సమాచారం అంత ఉందా? పంజాబ్ లో వచ్చే దాంట్లో కేవలం పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన నార్త్ ఇండియన్సే కాకుండా సౌత్ ఇండియన్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉందా? అంటే ఏ రాష్ట్రాల వారు వస్తున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ వారి కుటుంబీకులకు కానీ వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగా అంటే అందులో ఎవరెవరు ఉన్నారు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు ఉన్నారటువంటిది కాస్త ఇంకా పూర్తి సమాచారం బయటికి రాలేదు. అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో దిగగానే టెక్సాస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ లిస్ట్ లో ఎవరున్నారు, ఏ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు, అందులో తెలుగు వారు కూడా ఉన్నారా అనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఈ రోజు వస్తున్నటువంటి విమానంలో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రం నుంచి వెళ్లి సెటిల్ అయినటువంటి వాళ్ళు, తర్వాత గుజరాత్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అందులో ఎక్కువగా ఉన్నారు అనేటువంటిది ప్రాథమిక సమాచారం అందుతా ఉంది. ఇంకా క్లారిటీ లేదు. కానీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అనేటువంటిది ఒక క్లారిటీ రానుంది. ఎక్కువగా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఉన్నారు అనేటువంటి దాంతోనే పంజాబ్ అమృత్సర్ లో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవనుంది కార్గో C-17 విమానం. తర్వాత గుజరాత్ కి సంబంధించిన వారు కూడా కొద్దిమంది అక్రమంగా అక్కడ వలస వెళ్లి ఉంటున్నట్టుగా గుర్తించారు. ప్రాథమికంగా అయితే కొంచెం సమాచారం అంతా ఉంది. సో ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా వెళ్లారో ఆ ప్రాంతాలకి ప్రత్యేకంగా వారిని గుర్తించడం, వారిని తరలించే ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. రైట్ మధు, సో మొత్తం మీద ఒకసారి మళ్ళీ మీకు నేను టికెట్స్ రేట్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకు టికెట్ రేట్స్ గురించి చెప్తున్నానంటే భారతదేశం పైన చాలా పెద్ద ప్రభావం పడుతోంది. ఇప్పుడు ఆర్థికంగా భారతదేశం చాలా పెద్ద మొత్తంలో టికెట్ రేట్లని కూడా భరించాల్సి ఉంటుంది. మరి దాన్ని భారత ప్రభుత్వం భరిస్తుందా, లేదంటే ఇక డైరెక్ట్ గా వారి నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారు నుంచి వసూలు చేస్తున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. నేను మీకు చూపిస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన లోయెస్ట్ ఫేర్ ఫర్ ఢిల్లీ టు న్యూయార్క్ ఫ్లైట్, అది 18 మార్చిలో జరిగినటువంటి లోయెస్ట్ ప్రైస్ ఎంత అంటే టికెట్ ఫ్లైట్ ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి అమెరికాకి 33,462 రూపాయలుగా ఉంది. ఆ తర్వాత ఈ రోజు టుడేస్ లోయెస్ట్ ఫేర్ ఎంత అంటే 47,865, అంటే సుమారుగా 50,000 వేసుకుందాం. సో 194 ఫ్లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ దిస్ ఎయిర్వేస్ డిపాచర్ 20 అంటే 12:20కి ఒక ఫ్లైట్ స్టార్ట్ అయింది. సో 50,000 రూపాయల ఈ ప్రైస్ కాస్త ఇప్పుడు ఒక్కొక్కరిని తిరిగి పంపించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 5 లక్షల రూపాయలు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల ఖర్చు చేసి తిరిగి పంపిస్తుంది. వారందరి ఖర్చు కూడా డెఫినెట్ గా భారత ప్రభుత్వం లేదా భారతీయుల నుంచి ఎవరైతే అక్రమ వలసదారుగా వెళ్లారో వారి నుంచి వసూలు చేసే అవకాశం ఉంటుంది. సో 50,000 నుంచి 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరి ఖర్చు అంటే చిన్న విషయం ఏం కాదు. అది కూడా కాళ్లకు చేతులకి సంఖ్యలు వేసుకొని, మొహానికి మాస్క్ వేసుకొని, తిండి తిప్పలు ఏమీ లేకుండా కుక్కిపోయి మగ్గిపోయి ఒకరి మీద ఒకరు కూర్చొని ఇక్కడ రావాల్సిన అవసరం అయితే ఏర్పడింది. సో వారందరూ కూడా తిరిగి వెనక్కి పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసినటువంటి
ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మరోవైపుగా మరి కాసేపట్లోనే C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే పంజాబ్ అమృత్సర్లో ల్యాండ్ కాబోతోంది. దాంట్లో ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ఇంకా పక్కా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ అమృత్సర్లో ల్యాండ్ అవబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం, ఈ ఫ్లైట్ని వచ్చిన వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకొని సిద్ధంగా ఉన్నామంటూ చెప్తోంది. సో 8 లక్షల మంది సుమారుగా అక్కడ అక్రమంగా ఉన్నారు. ఆ 8 లక్షల మందిలో మన తెలుగు వారు ఎంతమంది అనే కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అమెరికా నుంచి మా ఫ్రెండ్ ఒకరు చంద్రవర్ధన్ జాయిన్ అయ్యారు మనతో పాటుగా. అసలు ఏం జరుగుతోంది, అమెరికా ఉన్నటువంటి ఇండియన్స్ ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారో మాట్లాడదాం. ఎస్ చందు గారు, గుడ్ మార్నింగ్ అండి. సో బహుశా అక్కడ మీకు చాలా ఈవినింగ్ టైం ఇది. ఎస్, ఏంటి రియాక్షన్ ఎలా ఉంది? అమెరికా నుంచి చాలా పెద్ద మొత్తంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ట్రంప్ తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. 8 లక్షల మంది ఇండియన్స్ ఉన్నట్టుగా గుర్తించి ఇప్పుడు ఫస్ట్లీ అయితే ఈ రోజు మరి కాసేపట్లో ఒక 205 మందితో ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది. సో అక్కడ వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇండియన్స్ రియాక్షన్ ఎలా ఉంది అక్కడ? ఇండియన్స్ రియాక్షన్ అంటే ప్రస్తుతానికి చాలా భయాందోళనగా ఉంది. ఇంత ముందు స్టూడెంట్ లాంటి వాళ్ళు ఎవరికైనా జాబులు రావటం లేట్ అయినా పార్ట్ టైం జాబ్ చేసుకునేటోళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అలా జాబ్ చేసుకోవాలన్నా ఈ ఐస్ లేకపోతే హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ వచ్చి రైడ్లు రెస్టారెంట్ లో రైడ్లు చేస్తారా లేకపోతే ఇంకేదైనా పార్ట్ టైం లో రైడ్లు చేస్తారా పట్టుకుంటారా అని భయం. మళ్ళీ కొంతమంది వీసాలు అయిపోయి స్టే ఎక్స్టెండ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి చాలా ఇప్పుడు చాలా పరిస్థితి ఎట్లుందంటే చాలా భయాందోళనగా ఉంది. ఎప్పుడో ఎవరు పట్టుకుంటారా ఎప్పుడో ఎవరు పంపిస్తారా అన్నట్లుంది. వీళ్ళనే కాదు స్టూడెంట్స్ వీసా ఎక్స్టెండెడ్ అనే కాదు H1B వాళ్ళు కానీ జాబ్ అయిపోయి ఉన్నా సరే ఇది కాకపోతే ఇంటికి వెళ్ళి వెనకాలకు వస్తున్నా సరే అంతే కంగారుగా ఉంది. రైట్, అంటే బేసిక్గా ఐసీ కస్టమ్స్ ఆఫీసర్లు వచ్చిన వాళ్ళు కానివ్వండి, మీరు అంటున్న ప్రకారంగా ఈ ట్రంప్ నిర్వహించినటువంటి ఈ యొక్క ఇన్స్పెక్షన్లో ఈ డ్రైవ్లో ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ప్రముఖంగా? అంటే వాటికి సంబంధించి అక్రమం వలస 8 లక్షల మంది అని అంటే అది చిన్న విషయం ఏం కాదు, ఓన్లీ ఇండియన్సే నేను చెప్పే సంఖ్య. సో ఈ రకంగా ఏమేమి అడుగుతున్నారు వాళ్ళంతా, ఏం డాక్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఇంత ముందు ఎలా ఉండేదంటే ఇండియా వచ్చినా సరే మామూలుగా క్లైంట్ లెటర్ ఉంది అంటే ఓకే ఉందా లేదా అని కానీ అడిగే వాళ్ళు కారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ లెటర్ ఇవ్వరు, ఇవ్వకపోయినా సరే వాళ్ళ పాలసీ. కాంట్రాక్టింగ్ చేసేటప్పుడు క్లయింట్ లెటర్స్ ఇవ్వరు, అది వాళ్ళ పాలసీ. అయినా సరే క్లయింట్స్ లెటర్ ఉండాలి అన్నట్టుగా ఉన్న రూల్సే ఎక్కువ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, ప్రీవియస్ గా అయితే కొంత చూస్తున్నట్టుగా ఉండేది, ఇప్పుడు పక్కాగా స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే ఇక. రైట్, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే ఎవరన్నా అక్రమంగా వెళ్ళారని మీకు తెలిసిన వారు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇండియన్స్ సంబంధించిన కానీ సౌత్ ఇండియా కానీ తెలుగు వారు కానివ్వండి, ఎవరన్నా ఈ బారిన పడ్డ వాళ్ళు ఉన్నారా ఇప్పటివరకు? 17,000 మందిలో ఉన్నారా? అంటే ఒక్కళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఏంటంటే యూజువల్ గా ఇంత ముందు H1B ఓవర్స్టే H1B జాబ్ అయిపోతే 160 డేస్ అలా ఉండేది. కాకపోతే ఇప్పుడు పెంచారు అంటున్నారు. కానీ అతను ఇండియా నుంచి వచ్చేటప్పుడు సిన్స్ ఇట్లా క్లయింట్ లెటర్ లేకపోవటం వల్ల మళ్ళీ ఆయన బ్యాక్ ఒకసారి అమెరికాకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ రిటర్న్ ఇండియా ఫ్లైట్ పంపించారు. ఆల్రెడీ పంపించేశారు. ఇప్పుడు 17,000 మందిలో లేరు ఆయన. సో ఈ రోజు ఎయిర్పోర్ట్ లో అమెరికన్ ఎయిర్పోర్ట్ లో చూస్తుంటే వాళ్ళ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి మొహానికి మాస్క్ పెట్టేసి, నేను ఇప్పుడే చెప్తున్నాను న్యూస్, అది మీరు చూసే ఉంటారు, C-17 అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో దాని ఓవరాల్ ఆక్యుపెన్సీ వచ్చేసి 150 సీట్లు మాత్రం, 150 సీట్స్ మాత్రమే. దాంట్లో 205 మెంబర్స్ పంపిస్తున్నారు. అంటే కుక్కి పంపిస్తున్నారు. అంటే అక్రమ వలసదారులను ఇంత ఇబ్బందికరంగా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్ గా ఇక్కడ మా ఫ్రెండ్ వేణు అని ఇంకో అబ్బాయి ఉన్నారు. అతను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి వెబ్ డెవలపర్ కింద పనిచేస్తాడు. మీరు మాట్లాడతారంటే అనిపిస్తుంది. ఒక్కసారి ఇవ్వండి. రైట్, వేణు గారు వినపడుతోందా నా వాయిస్? ఓకేనా? హలో, వేణు గారు వినపడుతోందా? రైట్, ఏంటి రైట్, ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరిట అందరినీ తిరిగి పంపించేస్తున్నారు. సో ఈ పంపించే దాంట్లో ముఖ్యంగా ఇండియన్ వాయిస్ గా మనం తీసుకుంటే కనుక ఇండియన్స్ రియాక్షన్స్ ఏంటి? ప్రస్తుతానికైతే కంగారుగానే ఉందండి. నాకు తెలిసి ఇదొక్కటే కాదు, ఎక్కువ సౌత్ సైడ్ రైడింగ్స్ లాంటివి ఎక్కువ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఎక్కువ
ఎక్కువ ఎట్ సైడ్ నుంచి బోర్డర్ ఏదైతే బోర్డర్ షేర్ చేసుకుంటారో అమెరికాతో పాటు అటు సైడ్ ఎక్కువ ఉంది. ఎస్పెషల్ గా ఏంటి అంటే టెక్సాస్ లో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, ప్లస్ అది బోర్డర్ గానీ ఎక్కువ షేర్ అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది చేస్తున్నారు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక డెలివరీ జాబ్ ఏదో చేస్తా ఉంటే రెస్టారెంట్ లోకి లిటరల్ గా ఆయన్ని పట్టుకొని అడిగి నీకు వర్క్ పర్మిట్ ఏంటి అని చెక్ చేసి ఆయన్ని డీటెయిన్ చేయడం జరిగింది. కాళ్ళకి ఒకటి అదేదో ట్రాకింగ్ లాంటిది పెట్టి ఈ రోజే ఆయనకి డిపోర్టేషన్ నోటీసెస్ జడ్జి ముందు పెట్టేసి డిపోర్టేషన్ నోటీసెస్ గానీ ఇచ్చారు. స్ట్రిక్ట్ గా మాత్రం చాలా ఉంది, ఎస్పెషల్లీ టెక్సాస్. ఓకే, కాళ్ళకి ఏం వేశారు మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? కాళ్ళకి నావిగేషన్ ట్రాకింగ్ వేశారు. ఓకే, అండ్ మూమెంట్ క్యాప్చర్ చేస్తూ అట్ ది సేమ్ టైం డిపోర్టేషన్ నోటీస్ కూడా వచ్చింది ఇప్పుడు. ఆయన మూమెంట్ ఆయనకంటే నాకు తెలిసిన ప్రకారం అయితే ఆయనకు ఒక ఇంత రేడియస్ అని ఇస్తారు, ఒక 15 మైల్ రేడియస్ అని ఇస్తారు. లేకపోతే అంటే జడ్జిని బట్టి అనమాట. జడ్జి కనుక ఓన్లీ నీకు హౌస్ లోనే ఉండాలి అన్నట్టు చెప్పారనుకోండి, అంటే లాయర్ గాని చెప్తారు ఆయన హెల్త్ కండిషన్స్ అట్లా బట్టి నీకు ఇంట్లోనే ఉండాలి అంటే ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆ 1-2 మీల్ రేడియస్ వస్తే ఆటోమేటిక్ గా ఐస్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అలా ఉంటుంది. ఓకే, ఆయన వర్క్ పర్మిట్ కూడా ఇప్పుడు కొంత లిమిటేషన్ ఉండబోతుంది అయితే. వర్క్ పర్మిట్ గానీ లిమిటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B వర్క్ పర్మిట్ ఉన్నారు అనుకోండి, దే కెన్ ఓన్లీ వర్క్ ఇన్ IT జాబ్స్. అలాంటి జాబ్స్ మాత్రమే చేస్తగలుగుతాయి, ఇంకా బయట ఏ జాబ్స్ చేయలేరు. ఓకే, సో ఇవన్నీ ఇంత స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా, సో ఇండియన్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండేది, కొంత వర్క్ చేసుకోగలిగారు, చాలా మంది కూడా అక్కడ రావడానికి ఎక్సైట్మెంట్ తో వెళ్ళేవాళ్ళు. ప్రస్తుతానికి ఎలా ఉంది అంటే లైక్ ఆల్టర్నేట్ వేస్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు అమెరికాలో వర్కౌట్ అవ్వకపోతే కెనడాకి వెళ్ళిపోద్దామా, స్విట్జర్లాండ్, జర్మనీ లాంటి ఆల్టర్నేట్ వేస్ చూస్తున్నారు. కాకపోతే ఒక విషయం అయితే గ్యారంటీ, జాబ్స్ గానీ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. అంటే ఇంత ముందు కనీసం అమెరికన్ క్లయింట్స్ H1B స్పాన్సర్ చేయడానికి చూసేవాళ్ళు, ఇప్పుడు వన్స్ ట్రంప్ వచ్చిన తర్వాత స్పాన్సర్ చేయటం గానీ ఏమీ లేదు, అది కొంచెం చాలా స్ట్రిక్ట్ అయింది. ఓకే, సో ఇంకా మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మామూలుగా ఇండియన్స్ అంతా కూడా ఏదో ఒక చోట గెట్స్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, మన వాళ్ళు చాలా మంది 8 లక్షల మంది, అంటే నాట్ ఏ జోక్ థింగ్, అది సుమారుగా 30 లక్షల మంది ఎవరో ఉన్నారు మన దాంట్లో అనుకుంటే 8 లక్షల మంది అక్రమంగా వచ్చారు అని చెప్పి వాళ్ళందరినీ తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. సో ఈ సినారియో పైన కొంత ఇండియన్స్ లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంటుంది కాబట్టి ఎలా మీకు ఒపీనియన్ షేరింగ్ ఉంటుంది అక్కడ? ఆందోళన ఇప్పుడు దాని పరంగా వస్తేనండి, ఆందోళన పరంగా అది టూ మచ్ ఉంది. టూ మచ్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, స్టూడెంట్స్ లాంటి వాళ్ళని తీసుకుందాం అనుకోండి. ఇండియా నుంచి స్టూడెంట్స్ అయితే బేసిక్ గా ప్రతి ఒక్కరు, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఇప్పుడు అట్లీస్ట్ మీరు అది కంపేర్ చేసుకుంటే 50% ఆఫ్ దెమ్ పార్ట్ టైం జాబ్ మానేయటం జరిగింది. ఓన్లీ అంటే బేసిక్ గా దీనికి భయపడి, రైడింగ్స్ భయపడి. ఇలాంటివే కాకుండా లిటరల్ గా ఇప్పుడు ఈ మెక్సికన్ నుంచి అయితే అదర్ ఇట్ సైడ్ ఈ కంట్రీస్ వాళ్ళు బేసిక్ గా కాలిఫోర్నియా, టెక్సాస్ అట్లా ఫార్మ్ ల్యాండ్స్ లో పనిచేసేటోళ్ళు, లీగల్ గా కానీ ఇల్లీగల్ గా కానీ క్యాష్ రూపంలో ఫార్మ్ ల్యాండ్స్ లో పనిచేసేటోళ్ళు. సిన్స్ ఇప్పుడు వీళ్ళు ఈ రైడింగ్స్ కి భయపడి వాళ్ళు రాకపోవడం వల్ల లిటరల్ గా ఇది వీటి మీద కానీ పడిపోతుంది. అంటే ప్రతిరోజు మనం వాడుకలో ఉపయోగించే సరుకు సామాన్లు ఉంటాయి కదా, గ్రాసరీస్ గట్లా, వీటి మీద కానీ బాగా సిన్స్ వాళ్ళు లేక హార్వెస్టింగ్ స్లో అవటం వల్ల ఈ రేట్లు కానీ పెరిగాయి. ఈ రేట్లు పెరిగాయి. ఇంకోటి ఏంటంటే కొత్తగా కంట్రీస్ మధ్యలో టారిఫ్ అనేది పెంచారు 25%. ఫర్ ఇన్స్టెన్స్ చైనా వస్తువులు కానీ, కెనడియన్ వస్తువులే కానీ, కెనడా అనుకోండి సిరప్ ఎక్కువ వాడుతున్నారు. చెప్తున్న ప్రకారంగా ఇవన్నీ సినారియోస్ అక్కడ రేట్స్ కూడా పెంచేస్తున్నాయి, గ్రాసరీస్ రేట్స్ పెంచుతున్నాయి, వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి అక్కడ ఇప్పుడు, ఇంక్లూడింగ్ గ్యాస్ రేట్లతో సహా అన్ని పెరుగుతున్నాయండి. ఓకే, సో వాట్ యూ సజెస్ట్, ఇప్పుడు ఎవరైతే కొత్తగా వద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నారో వాట్ యూ సజెస్ట్, ఎటువంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇండియాలో అట్లీస్ట్ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉండి నేర్చుకుని స్కిల్ సెట్ స్ట్రాంగ్ గా ఉండి ఒకవేళ ఇక్కడ మాస్టర్స్ చేసుకోవడానికి వస్తే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లేదా దే నీడ్ టు కమ్ టు ది ఐవీ లీగ్ యూనివర్సిటీస్ లైక్ ప్రిన్స్టన్, యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్, ఇట్లాంటి పెద్ద పెద్ద UCLA ఇట్లాంటి ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కి వస్తే తప్పితే ఇక్కడ జాబ్స్ గానీ ఇంత ముందు లాగా చాలా ఎక్కువేమీ లేదండి. చదువుతూ జాబ్ చేసుకుందామనే ఆలోచన వాళ్ళైతే ఇప్పుడు వస్తే కష్టమే అంటారు.
ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా డైరెక్ట్ గా వస్తే మాత్రం చాలా కష్టం. ఒకవేళ నిజంగా వాళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే దే నీడ్ టు గెట్ ఇండియాలో ఉంచే స్కాలర్షిప్ లాంటిది ఏదైనా అప్లై చేసుకొని స్కాలర్షిప్ వస్తే ఇక్కడ రావచ్చు, లేకపోతే ఏదైనా లోన్ లాంటివి తీసుకొని వస్తే ఇక్కడ రావచ్చు. బట్ ద ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఇండియాలో లాగా జాబ్ అయిపోగానే లేదా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ఉండవు. సో మనం 2-3 years పట్టొచ్చు వెతుక్కోవడానికి, ఎవరైనా స్పాన్సర్ చేయడానికి, అసలు జాబ్ గానీ రాకుండా ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. రైట్, ఫైనల్ గా మీరు అంటున్నట్టుగా బార్డర్ షేరింగ్ ఏరియాస్ లో ఎక్కువగా ఇన్స్పెక్షన్ జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి, సో మీరున్న ఏరియా ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే ఎంత సేఫ్ గా ఉన్నారా ఇండియన్ సంబంధించి? ఇంకెవరికైనా కొంత బయటికి వెళ్లకుండా దాక్కొని తిరిగే వాళ్ళు? నేను యాక్చువల్ గా వాషింగ్టన్ DC దగ్గరలో ఉంటానండి. మేరీలాండ్ వాషింగ్టన్ DC బార్డర్ లో ఉంటాను. ఓకే, అంటే నేను ఉండే ప్లేస్ DMV ఏరియా అంటారు. బేసిక్ గా ఇదేంటంటే వాషింగ్టన్ చుట్టుపక్కల ఉంటుంది పెట్రిక్. నేనుండే ప్లేస్ లో ఎక్కువ ఈ క్యాపిటల్ పోలీస్, వాషింగ్టన్, ఈ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఐస్, ఈ ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. ప్లస్ నేను ఉండే చోట ఏంటంటే ఎక్కువ ఫెడరల్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇక్కడ కానీ చాలా చెక్కింగ్స్ కానీ, ఇంత ముందు ఐస్ అనే వాళ్ళు కంట్రీ లోపలికి వచ్చి చెక్ చేసేవాళ్ళు కాదు, ఇట్లా రెస్టారెంట్స్ గానీ ఇట్లా షాపింగ్ సెంటర్స్ గానీ వచ్చేవాళ్ళు కాదు. బట్ హౌఎవర్ ఇప్పుడు దే హ్యావ్ లైక్ ఫుల్ రైట్స్ అండ్ అథారిటీస్ టు గో టు ఎనీ షాప్ అన్నమాట. వాళ్ళు ఓకే, దే ఫీల్ ఎనీథింగ్ దే కెన్ గో అండ్ దే కెన్ లుక్ ఇన్ టు ఇట్. రైట్, వేణుగారు ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. ఇప్పుడు ఏదైతే మామూలుగా అయితే ఫ్లైట్ చార్జెస్ నేను చూస్తున్నాను ఆన్లైన్ లో కూడా, ఢిల్లీ నుంచి అటు యూఎస్కి వెళ్ళాలంటే, వివిధ స్టేట్స్కి వెళ్ళాలంటే లీస్ట్ ప్రైస్ ఈ రోజు వచ్చేసి ఒక 50,000 ఉంది, 50,000 గా ఉంటే C-17 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తిరిగి ఇండియన్స్ ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ పంపిస్తున్నారో వారి పైన ఒక్కొక్కరి టికెట్ ఖర్చే 5 లక్షల రూపాయలుగా ఉంది. సో 10 times గా ఉంది. ఇప్పుడు అది ఎవరి నుంచి బేర్ చేయబోతున్నారంటే అమెరికానే తిప్పి పంపేందుకు అది వాళ్ళు బేర్ చేస్తున్నారు, అమెరికన్స్ బేర్ చేస్తున్నారా, లేదంటే ఇండియన్ గవర్నమెంట్ మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఇండివిజువల్ గా ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నుంచే వీటిని కూడా మొత్తం రాబట్టే ప్రయత్నం చేస్తారంటే కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే ప్రస్తుతానికి ఎలా జరుగుతుంది అంటే ఇదైతే అంటే ఇది అగైన్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. నాకున్న సోర్సెస్ ప్రకారం, నాకున్న తెలిసిన ప్రకారంగా ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ అంటే వీళ్ళు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ తో మాట్లాడుకొని ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తానంటేనే అమెరికన్ ఖర్చులతో పంపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇండియన్ గవర్నమెంట్ కి టారిఫ్స్ పెంచకుండా ప్రస్తుతానికి ఈ 2-3 months టారిఫ్స్ పెంచకుండా, సిన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ దేర్ ఇండియన్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారని టారిఫ్స్ పెంచకుండా ఉంటారని అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు వస్తుందా అని నాకు ప్రస్తుతం తెలియదండి. ఓవరాల్ గా అయితే ఇండియన్ గవర్నమెంట్ బేర్ చేస్తోంది ఇప్పుడు ఈ ఫ్లైట్ చార్జెస్ మొత్తం కూడా. ఇండియన్ గవర్నమెంట్ ఓవరాల్ గా పేర్ చేయట్లేదు. నాకు తెలిసి దర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్, వీళ్ళు టారిఫ్స్ పెంచుకుని ఉంటాము సో మీరు పెట్టుకోండి అన్నట్టుగా. ఓకే, డన్. థ్యాంక్ యూ అండి. విల్ గెట్ బ్యాక్ టు అగైన్ ఇఫ్ ఎనీథింగ్ నీడెడ్. థ్యాంక్ యూ. సో ఇది అమెరికన్లు అక్కడ ఇబ్బంది పడుతున్న తీరు. సో C-17 ఫ్లైట్ ద్వారా ఇప్పుడైతే ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా ఫ్లైట్ చార్జెస్ ఇండియన్ గవర్నమెంటే ఒక అగ్రిమెంట్ ప్రకారంగా భరిస్తుందనేది సమాచారం అంతా ఉంది. పక్కాగా ఇంకా మనం చెప్పలేం, కానీ ఒక్కొక్కరి మీద 5 లక్షల రూపాయలు. ఈ రోజు వచ్చేటువంటి ఈ ఫ్లైట్ ఖర్చు 205 మందితో వచ్చేటువంటి ఈ ఫ్లైట్ ఖర్చు 8 కోట్ల రూపాయలు. ₹1, ₹2 కాదు. సో ఇట్లా దశల వారీగా 17,490 మంది తిరిగి ఇండియాకి రావాల్సి ఉంది. వారందరినీ కూడా ఎలా పంపిస్తారు, ఎప్పుడెప్పుడు పంపిస్తారనే కొంత ఆసక్తి రేపుతోంది. కానీ అమెరికా తీసుకునే డెసిషన్ చాలా దేశాలపైన పెను ప్రభావం చూపిస్తోంది. చాలా క్లియర్గా మనం మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటంటే, ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదాము, అక్కడే ఉందామనే ఆలోచన ఉన్నా, లేదంటే అక్కడికి వెళ్ళిపోయి చదువుతూ జాబ్ చేద్దాం పార్ట్ టైం గానే ఆలోచన ఉన్నా కూడా ఇది డెఫినెట్గా సాధ్యపడకపోవచ్చు. చాలా స్ట్రిక్ట్ రూల్స్, కొత్తగా రూల్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు, కొత్తగా రూల్స్ ఏమి రాలేదు. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడమే ఇటువంటి పరిస్థితులు దారితీస్తోందని చెప్తున్నారు. కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది అమెరికన్స్లో. ఇండియన్ వాళ్ళందరూ కూడా, అమెరికా వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండియన్స్ ఇంకెవరైనా వెళ్ళాలని ఆలోచన చేసే వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కి వేసే అవకాశం అయితే కనబడుతోంది. సో మీకేమనిపిస్తోంది ఈ డెసిషన్స్ పైన? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.